అండి, ఎలా ఉన్నారు? ఏంటక్కో ఎక్కడికో పోయారే అని అంటారా? అవునండి, మొన్న రాఖీ పౌర్ణమి రోజు నరసింహస్వామి గుడికి వెళ్ళాం కదా. ఇంకా అలాగే మా ఇంటికి వచ్చేసాము. ఇంకా వచ్చే వరకు అత్తమ్మ ఎక్కడికి బయటికి వెళ్ళింది. తాళం మాకు ఇచ్చేసి వెళ్ళింది దారిలో. ఇంకా దేవుడికి పొంగలు పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా మళ్ళీ వచ్చింది అత్తమ్మ. వచ్చి దండం పెట్టుకుంటుంది. ఇంకా మెల్లమెల్లగా ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా అరటిపళ్ళు ఉండే మాకు బ్యాగులో అవన్నీ తీసుకుపోయి మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికాడ కొష్టాం. అది ఇటు పక్క ఉంటుంది ఇల్లు. ఇంకా అక్కడ ఆవు ఉంది, ఆవుకి అరటిపళ్ళు పెడుతున్నాను. ఇంకా బ్యాగులు అన్నీ నలిగిపోయాయి. ఆయన మా చిన్న మామయ్య ఫోటోలకి వీడియోలకి బాగా పోజులు ఇస్తాడు. బాగా కామెడీగా మాట్లాడుతుంటాడు. మా చిన్నత్త బాగా సరదాగా ఉంటుంది. అక్కడ బర్రెలు ఉన్నాయి, ఆవులు అవన్నీ ఉంటాయి. వాళ్ళకి పాలన్నీ కేంద్రానికి పోస్తారు, పాల కేంద్రానికి. బాగుంటుంది మా ఊరు. ఎప్పుడైనా రండి. ఇక్కడ మంచినీళ్ళకి వచ్చానండి. ఇగో కార్డు పెట్టేస్తే నీళ్ళు వచ్చేస్తాయి. బాగా గమ్మత్తుగా ఉంటుంది. ఇంక మంచినీళ్ళు తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. అప్పటికే సాయంత్రం అయిపోయింది. ఇంక మధ్యలో షాప్కి వచ్చాను. షాప్ చూడండి ఎలా ఉందో మా ఊర్లో. పల్లెటూరు కదా.